ఫస్ట్ పాజిటివ్స్ చూద్దాము. కల్కి ఈజ్ ఏ విజువల్ స్పెక్టకిల్ అని చెప్పుకోవాలి. ఈ మూవీ స్క్రీన్ మీద మంచి గ్రాండీ ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్లో సీజీని యూజ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ గానీ టీమ్ గానీ ఎవరు లేరు. నాగశ్విని ఈ విషయంలో డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అండ్ సో దాని వల్ల ఏంటంటే ఫైనెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. ఇది ఈ రెండు పాజిటివ్స్. దాంతో పాటు ప్రభాస్ క్యారెక్టర్ చాలా సరదాగా రాశాడు. భైరవ క్యారెక్టర్ ని ఓవర్ ఎలివేషన్స్ లేకుండా ఒక క్యారెక్టర్ ని ఒక లో లెవెల్ లో మెయింటైన్ చేయాలి, అదే మెయింటైన్ చేశాడు. దాన్ని మళ్ళీ ఎక్కడ హై చేయాలో అక్కడ హై చేశాడు, అదే సస్పెన్స్. అండ్ ఫోర్త్ పాజిటివ్ నాకేమనిపించిందంటే ఈ మూవీలో ఉన్నటువంటి అశ్వథమ్మ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కి మనం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే పురాణాల్లోంచి వచ్చినటువంటి ఒక క్యారెక్టర్ ని ఫ్యూచర్ లైఫ్ లో ఎట్లా చూపించాలి అనేది. ఇంటర్వెల్ బ్లాక్ మనకి ఇంకొక పాజిటివ్. ఇంటర్వెల్ బ్లాక్ దానికంటే పెద్ద పాజిటివ్ లాస్ట్ 10 minutes గూస్ బంప్ సీన్స్ తీసాడు, మంచిగా మైథాలజీని చూపించాడు. అదంతా సీజీ వర్క్ అక్కడ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. లాస్ట్ 10 minutes మాత్రం సినిమా టాప్ నాచ్ ఉంది. వర్త్ ద టికెట్ అనిపిస్తుంది లాస్ట్ 10 minutes మాత్రం. అయితే ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెగిటివ్ ఏంటంటే నాగశ్విన్ రాసుకున్నటువంటి స్క్రిప్ట్ అసలు సరిగ్గా రాసుకోవాలి. ఎందువల్ల ఈ శంబాలా కాన్సెప్ట్ ఏంటి, కాశీ ఏంటి, ఈ కాంప్లెక్స్ ఏంటి, అసలు దీనికి అర్థం ఏంటి, ఎందుకోసం జనం కొట్టుకుంటున్నారు అనేది ఎక్కడా కూడా చూపించడం, ప్రయత్నం, చెప్పడం ఇదేమీ లేదు. అసలు చాలా బ్లైండ్ గా మనల్ని ఆ వరల్డ్ లో తోసేస్తాడు. అక్కడే ఎందుకు కొట్టుకుంటున్నారు, దేనికోసం గొడవ పడుతున్నారు, ఆ బిడ్డ ఏంటి, ఎందుకు దీపికాకి ఆ బిడ్డ పుడుతున్నాడు, ఎందుకు, అసలు దీని వెనక స్టోరీ లేదు. సరే వెనక స్టోరీ చెప్పకపోయినా పర్లేదు, నడుస్తున్నటువంటి స్క్రీన్ ప్లే కూడా కాస్త కన్ఫ్యూజింగ్ గా ఎందుకు జరుగుతుంది ఇదంతా అనేది అర్థం లేకుండా రాసుకున్నాడు. కంప్లీట్ ఫెయిల్యూర్ స్క్రిప్ట్ రాసుకోవడం మాత్రం. విజువల్స్ ఎంత బాగా కాన్సన్ట్రేషన్ చేశాడు. నిజానికి క్యామియోస్ మీద అవసరం లేని కాన్సన్ట్రేషన్ పెట్టాడు, అదేదో స్క్రిప్ట్ మీద పెడితే బాగుంది అనిపించింది. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ల్యాగ్ బాగా ఉంది సినిమాలో. అవసరం లేనటువంటి చోట విపరీతంగా ల్యాగ్ ఉంది. నేను చాలా స్లో మూవీస్ ని ఎంజాయ్ చేస్తా, బట్ నాకు కూడా చాలా చోట్ల ల్యాగ్ అనిపించింది. స్టోరీని చెప్పడానికి ల్యాగ్ తీసుకుంటే పర్లా, అసలు స్టోరీని ఏం చెప్పట్లేదు, అక్కడ కాన్సెప్టే లేదు అసలు ఏమి. బట్ దాని ఏదో చెప్పడానికి చాలాసేపు ల్యాగ్ తీసుకున్నాడు. అండ్ అవసరం లేనటువంటి సీన్లు ఎక్కువ బలవంతంగా పెట్టినట్టు. ఎగ్జాంపుల్, ఇదే పెద్ద రివీల్ ఏం కాదు కానీ కాంప్లెక్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రభాస్ ఒక సాంగ్ ఉంటుంది, అది అసలు అవసరం లేదు. అవసరం లేని క్యారెక్టర్స్. బ్రహ్మానందం క్యారెక్టర్ కి ఒక బ్యాక్ డ్రాప్ లేదు, అసలు పాయింటే లేదు. దిశా పటాని ఇట్లా ఎవరికి కూడా ఒక రీజనబుల్ ఇది ఇవ్వలేదు ఇక్కడ. అదొక బిగ్గెస్ట్ నెగిటివ్. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ సినిమాలో మనకి విపరీతమైన ల్యాగ్ వల్ల సినిమా చాలా చోట్ల బోర్ పడుతుంది. బట్ స్టిల్ ఇంటర్వెల్ బ్లాక్ సినిమాని సేవ్ చేసింది. లాస్ట్ 10 minutes సినిమాని చాలా భారీ ఎత్తున సేవ్ చేసింది. బట్ 370 కోట్ల బ్రేక్ ఈవెన్ షేర్ ని కొడుతుంది ఈ సినిమాని నేనైతే అనుకోవట్లేదు. కొట్టాలని అయితే కోరుకుంటున్నాను. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి సినిమాలు ఏమీ లేవు కాబట్టి వెళ్ళి చూస్తే మేబీ వర్క్ అవ్వచ్చేమో తప్ప 370 crore బ్రేక్ ఈవెన్ అయితే ఇంపాసిబుల్. సలార్ చాలా బెటర్ ఈ సినిమాతో పోల్చుకుంటే. సలార్ అదే నాకు నచ్చలేదు, బట్ అది కూడా 340 crore బ్రేక్ ఈవెన్ అది చేయలేకపోయింది అంత బాగున్నా కూడా. సో ఈ కాంటెంట్ తో 370 crore బ్రేక్ ఈవెన్ అయితే నా దృష్టిలో ఇంపాసిబుల్.